ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణీల కోసం ఒక కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని గర్భిణీల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్తగా 7 ఆసుపత్రులు టీఫా స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనుండగా ఈ సౌకర్యం మహిళలకు పెద్ద ఉపకారము కాబోతుంది. ముఖ్యంగా గర్భిణీలు ఈ స్కానింగ్ ద్వారా చాలా సహాయం పొందనున్నారు. ఈ స్కానింగ్ ద్వారా గర్భిణీ ఆరోగ్యాలను ముందస్తుగా తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ టీఫా స్కానింగ్ యంత్రాలను నెలకొల్పడానికి ప్రభుత్వం ఒక్కో యంత్రానికి సుమారుగా 30 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ టీఫా స్కానింగ్ ద్వారా గర్భస్థ శిశువులో చిన్నపాటి లోపాలను కూడా గుర్తించవచ్చు. గర్భిణీలు ఈ స్కాన్ 18 నుండి 22 వారాల మధ్య చేయించుకోవాలి. ఈ సమయంలో శిశువులో ఉండే గుండె, మెదడు, మూత్రపిండాలు, వెన్నెముక వంటివి సరిగ్గా అభివృద్ధి చెందుతున్నాయో లేదో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీలకు ఈ స్కానింగ్ ద్వారా పుట్టబోయే శిశువు ఆరోగ్యాన్ని ముందుగానే తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఈ స్కాన్ ద్వారా ఏవైనా లోపాలు ఉంటే అవి త్వరగా గుర్తించి అప్పటికే చికిత్స తీసుకోవచ్చు. ఈ చర్యతో గర్భస్థ శిశువు ఆరోగ్యంగా లోపాలు లేకుండా పెరుగుతుందని నిర్ధారించుకోవచ్చు. ఇప్పటి వరకు గత ప్రభుత్వ కాలంలో ఆసుపత్రుల్లో టీఫా స్కానింగ్ సౌకర్యం లేకపోవడంలో గర్భిణీలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించవలసి వచ్చేది. ఈ సెంటర్లు అధిక ధరకే సేవలు అందిస్తూ ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గర్భిణీల సంఖ్య ఎక్కువైంది. ఈ దృష్ట్యా ప్రభుత్వం తమ ఆసుపత్రుల్లో టీఫా స్కానింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటుంది. గతంలో గర్భిణీలు ఈ స్కానింగ్ కోసం ప్రైవేట్ కేంద్రాలను అన్వేషించడం, పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం, ఆర్థిక భారం ఏర్పడడం వంటి సమస్యలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రావడం ప్రజలపై బాగా ప్రభావం చూపనుంది. ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. జనవరి నుంచి అనకాపల్లి, పార్వతీపురం, నర్సీపట్నం, నందిగామ, తుని, ఒంగోలు, తెనాలి ఆసుపత్రిలో టీఫా స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉంటాయి. ఈ యంత్రాలతో గర్భిణీలు ఆరోగ్యంపై సమగ్ర పరిశీలన చేయబడుతుంది. అందరికీ సౌకర్యంగా ఉండేలా ఈ టీఫా స్కానింగ్ వ్యవస్థను ప్రజా ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకురావడం నిజంగా గర్భిణీలకు వరంగా మారబోతుంది. ఈ ప్రకటనతో గర్భిణీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచి ప్రతిస్పందన పొందుతుంది.